తెలంగాణలో సంప్రదాయబద్ధమైన వంటకం ఇది. మామూలుగా కారాలలాగా తింటారు. ఫీమర్ ఎక్కించి. ఈ జంతికలకు జంతకాలకు తేడా ఏంటి? జంతికలు సన్నంగా ఉంటాయి, జంతకాలు కొంచెం మందంగా ఉంటాయి. జంతికలు నూనెలో వేపుతారు, ఇది ఆవిరి పడతారు. ఇది పూర్తి అయ్యేసరికి నీకు అర్థమైపోద్ది. ఇంకో తేడా ఏంటంటే ఇందులో కొంచెం నీళ్ళు వేసి మరిగించు. ఈ పిండికి సరిపడా నీళ్ళు వేయి, వెలిగించి ఇప్పుడు వేడి నీళ్లు ఇందులో వేసి ఉండలు ఒక 3-4 ఉండలు తయారు చేసి ఇందులో పట్టేటంత ఉండలు చేయాలి. దీంట్లో నొక్కేయాలి. ముందు ఆవిరి పట్టాలి, ఆ తర్వాత నొక్కేస్తే అయిపోతుంది. ఇది మరి వేడి అయింటుందా? లేదు కొంచెం టైం ఇద్దాం. అయింది బాబాయ్, చూద్దాం ఆగు. బియ్యం పిండిలో వేడి నీళ్ళు వేస్తున్నాం మనం. ముందు ఒక చెక్క గట్టతో కలిపి తర్వాత చేతిని వాడు. కొట్టేది బాబాయ్ జల్లు నీళ్ళు జల్లు. అందుకే ఇది తెచ్చుకున్నా. కళ్ళ పిల్లల చేయి పెట్టుకుంటా ఈ వేడి నీళ్ళని చేస్తా. కొంచెం నీళ్ళు జల్లొచ్చురా. వెళ్ళచ్చా? ఆవిరి పడతాం కాబట్టి చన్నీళ్ళు వాడినా ఏం కాదు. వేడి నీళ్ళతో చేయగానే చక్కగా గట్టి పడుతుందిరా. ఆ తర్వాత అవసరమైతే కొంచెం చన్నీళ్ళు చిలకరించినా ఇబ్బంది లేదు. చేస్తాను బాబాయ్, ఎందుకంటే ఆవిరి పడతాం కదా. వేడి బాగుంది, చేతి చేయి. చిన్న ముద్దలు చేసి ఆవిరి పాత్రలో పెట్టి ఒక్క నిమిషం చేయి కడుక్కుంటా. మూత తీసేసి ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటురా. చిన్న ముద్ద ఇందులో పట్టేటట్టు. నిమిషాలు బాగా ఆవిరి పట్టాలి. ఈ లోపల మనం ఉల్లి కారం తయారు చేద్దాం. రుబ్బు రోలు అందుకో. రోలు తీసుకొచ్చిన. ఉప్పే, కల్లుప్పురా. కల్లుప్పు. ఫస్ట్ నేను వెల్లుల్లి వేస్తాను. కొంచెం పరకేం పడదు, ఉప్పు వేసి వెల్లుల్లి వేసి. ఉల్లి కారం మా ఊర్లో మస్తు తింటారు దీన్ని, ఉల్లి కారం. ఉల్లిపాయలు ఆగు బాబాయ్, ఎంత చక్కగా కట్ చేసాను. కలిసిపోయింది. అది కూడా వేసి
రకరకాలుగా చేసుకుంటారు ఉల్లికారం. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలాగా చేస్తారు. కొందరు కొంచెం జీలకర్ర వేసుకుంటారు, కొందరు కొంచెం అల్లం వేసుకుంటారు. రకరకాలు ఉంటుంది, ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్కరిది. ఇది నిజానికి సింపుల్ ఫుడ్ అనమాట. సరళంగా ఈ రోజు ఏం లేదు, తక్కువ చేసుకుని తినాలి, వెరైటీగా చేసుకోవాలి అనుకుంటే ఇది ఉల్లికారం. చాలా రుచికరంగా చాలా బాగుంటుంది బాబాయ్. రెండు చెంచాలు నూనె వేసి ఉప్పు వేసి ముందు కారప్పొడి మొత్తం వేసేయాలా? మొత్తం వద్దు, సగమే ముందు. ఎంత ఏమంటావు? వెయ్యి ఒక రెండో గరిట. బాబాయ్ తీయు. అదేంది మొత్తం తీయలేదు? చాలు, జంతకాలు ఇందులో కలుపుదాంరా. ఇది అన్నంలోకి బాగుంటుంది. అయితే ఇక పెడతా. నూనె తీసే. మెరుస్తుందంటే అయినట్టే, వదిలే. మెరుస్తుంది బాబాయ్. అచ్చు అందుకు. బెళ్ళ జాగ్రత్త, కింద బెళ్ళ కరెక్ట్గా పెట్టుకో, జారిపోద్ది లేక. వెయ్యి ఆ పిండి. ముందు తిప్పు, తర్వాత పట్టుకుందు కింద. కలుపు కొన్ని వేసి, ఇవి కొన్ని వేసి కలపాలి. జంతకాలు కొన్ని వేసి బాగా కలిపాడు. ప్లేట్ వంపేరా, అంతే. కలుపు ఇప్పుడు మెల్లగా. బాబాయ్ స్టెప్ ఏదో బాగుంది బాబాయ్. ఇదే మన సిగ్నేచర్ ట్యూన్. సరే పక్కన పెట్టు, ఇది కూడా తీసే. జంతకాలు వేయాలి చెంచా అందుకు. ముందు ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి మరిగించుకోవాలి. బియ్యపు పిండిలో మనం వేడి చేసుకున్న నీళ్లు పోసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఆవిరి పాత్రలో పెట్టి 20 నిమిషాలు బాగా ఆవిరి పట్టించాలి. తర్వాత మనం ఆవిరి పట్టించిన మిశ్రమాన్ని అచ్చులో వేసి జంతికలుగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లికారం చేయడానికి రోట్లో వెల్లుల్లి, కల్లుప్పు, ఉల్లిపాయలు వేసి బాగా దంచుకొని అందులో కారం, నూనె వేసి మరొకసారి దంచుకుంటే ఉల్లికారం రెడీ అవుతుంది. ఈ ఉల్లికారంలో మనం ముందుగా తయారు చేసుకున్న జంతకాలు వేసుకొని బాగా కలుపుకుంటే జంతకాలు రెడీ.